రైట్ ఇక వైజాగ్ నుండి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఈశ్వర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈశ్వర్, మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నారు అండ్ అక్కడ ఏం జరుగుతోంది? ఎస్, ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రం అంతా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న పరిస్థితి, నరాలు తెగే ఉత్కంఠ. నిన్నటి నుంచి పదాలు వాడుతూనే ఉన్నాం. ఊపిరి సలపని ఉక్కపోతలో, ఇంత తీవ్రమైన ఉత్కంఠలో అందరూ తమ భవితవ్యాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించడానికి మరి కాసేపట్లోనే బ్యాలెట్ బాక్సులు బద్దలు చేసుకుని ప్రజా తీర్పు బయటికి వెలువడనుంది. దీనికోసం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోంది. TV9 పెట్టుకుని అందరూ ఇక్కడ జరుగుతున్న వివరాలని, ఖచ్చితమైన సమాచారాన్ని వేగంగా అందుకోవడానికి ఎలా అయితే సిద్ధంగా ఉన్నారో అంతే వేగంగా, అంతే ఖచ్చితమైన, అంతే విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వడానికి గ్రౌండ్లో మేము సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. విశాఖ పార్లమెంటుతో పాటు విశాఖ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ చాలా ఇప్పటికే కీలకమైన ప్రక్రియ పూర్తయింది. ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నారో ఆ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి అవన్నీ తీసుకొని ఇక్కడికి కౌంటింగ్ హాల్స్కి తీసుకొచ్చారు. అన్ని పొలిటికల్ పార్టీస్ అలాగే అబ్జర్వర్స్ వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా అక్కడి నుంచి కౌంటింగ్ సెంటర్కి స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఇవన్నీ చేరుకున్నాయి. మరి కాసేపట్లోనే బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయబోతున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ 8 గంటలకి ప్రారంభం కాబోతుంది. చాలా కీలకమైన ఎన్నికలుగా 2 పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజలు కూడా భావిస్తున్న నేపథ్యం. అందరూ ఏం జరగబోతోందా, ఇంతవరకు బహుశా రాష్ట్ర చరిత్రలో ఇంత ఉత్కంఠగా చూసే ఎన్నికలు ఇప్పటి వరకు జరగలేదనే చెప్పాలి. భవిష్యత్తులో జరుగుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎంత తీవ్రమైన ఉత్కంఠకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఫలితాలను తెలుసుకునేందుకు అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే మేము ఎప్పటికప్పుడు ఖచ్చితమైన విశ్వసనీయమైన సమాచారాన్ని వేగంగా అందించే ప్రయత్నానికి మేము ఆల్రెడీ సిద్ధమయ్యాం. 8 గంటల నుంచి మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం.